గుడ్ ఈవినింగ్, శ్రీ కార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ హుండాయ్ i20 స్పోర్ట్స్ డీజిల్ వేరియంట్. 2012 వెహికల్ మ్యానుఫ్యాక్చర్, 2013 కస్టమర్ పర్చేసింగ్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2028. ఆ తర్వాత మళ్ళీ 5 years రెన్యూల్ చేసుకోవచ్చు. అప్పుడు 33 దాకా లైఫ్ వస్తుంది. అండ్ ప్రజెంట్ మనకి వెహికల్ కాకినాడ అయితే అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం ఎండింగ్ డిసెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్లో ఉంది. అండ్ వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ కూడా, అంటే 4 doors, బానెట్, డిక్కీ, రూఫ్ లైను, మొత్తం ఏవైతే ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఒరిజినల్ పార్ట్సే. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ వెహికల్ సింగిల్ ఓనర్. కారు కొన్న రోజు నుంచి ఈ రోజు దాకా యూస్ చేసింది ఒక్కళ్ళే సింగిల్ ఓనరు. అలాగే షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. మీకు నెంబర్ అయితే నేను ఓపెన్గా పెట్టించాను, కార్ నెంబరు. సో మీలో ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బండి తీసుకున్న వెంటనే స్క్రాచెస్ కానీ, ఈ స్క్రాచెస్కి పెయింటింగ్ చేయించుకోవడం కానీ, డెంటింగ్ వర్క్స్ కానీ ఇలాంటివి ఏమీ లేదు. బండి అంతా నీట్గా మంచి కండిషన్లో ఉంది. మెయిన్ ఎక్కడ రస్ట్ అయితే లేదు. అంతా కూడా చాలా ఒరిజినల్గా నీట్గా ఉంది. ఇంకా బ్యాక్ పోర్షన్ ఫ్రేమింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. రైట్ లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అంటే డేంజర్ లైట్స్ రెండు కూడా బాగున్నాయి. అండ్ డిక్కీ హైడ్రాలిక్స్ కానీ అన్నీ కూడా మంచి పెర్ఫార్మెన్స్లోనే ఉన్నాయి. ఇక ఫ్రంట్ హెడ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ రైట్ లెఫ్ట్ చెక్ చేయండి. సో క్లీన్గా నీట్గా ఉన్నాయి. ఇంక ఇంటీరియర్ చూసరికి ఏముందంటే మనకి ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ఆటో క్లైమేట్ ఏసీ, 4 పవర్ విండోస్, ABS బ్రేక్ సిస్టమ్ అండ్ పవర్ మిర్రర్స్. సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, అవి పవర్ మిర్రర్స్ వస్తాయి. అలాగే మొత్తం సస్పెన్షన్స్, ఇంజిన్ ఇవన్నీ కూడా బాగున్నాయి. సీట్ కవర్స్ అయితే మంచి ఫంకీ కలర్, చాలా నీట్గా ఉన్నాయి. మీకు ఆల్రెడీ చెప్పున్నదే, ఎక్కడ మెయిన్ రస్ట్ అయితే లేదు. బండి అంతా బాగుంది. నేను ఆల్రెడీ ట్రైల్ కూడా చూస్తున్నాను. జస్ట్ బండి తీసుకున్నాక ఒక బేసిక్ జనరల్ సర్వీస్ చేయించుకుని వాడుకుంటే సరిపోతుంది. అలాగే సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్నామంటే ఏదన్నా కూడా మినిమం ఒక 10,000 రూపీస్ మెయింటెనెన్స్ ఉంటుంది అనుకుని మాత్రం రండి. అలా అని చెప్పి 10,000 రూపీస్ కూడా ఇంజిన్ మీద వర్క్ చేయించుకోవాల్సినవి కాదు. మీరు ఏమన్నా ఇంటీరియర్ క్లీనింగ్ కావచ్చు, జనరల్ సర్వీస్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. కాబట్టి నేను ఆ ఉద్దేశంతో ఈ 10,000 రూపీస్ మెయింటెనెన్స్ ఉంటుంది అని చెప్తాను. ఇక 4 కూడా అలో వీల్స్ అండ్ ABS బ్రేక్ ఉంది. అండ్ టైర్లు వచ్చేసరికి 4 కూడా 70% పైన ఉన్నాయి. ఇప్పుడున్న ఈ టైర్లు అప్రాక్సిమేట్గా మనం చూసినట్లయితే కనుక ఒక 20,000 నుంచి 25,000 కిలోమీటర్స్ తిరిగితే ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. బండి అయితే మనం అంత మంచి కండిషన్లో ఉంది. అండ్ ఎక్స్టర్నల్ రూఫ్ కావచ్చు, అండ్ గ్లాసెస్ కావచ్చు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇంజిన్ అయితే పక్కా ఒరిజినల్. ఇప్పటిదాకా ఇంజిన్ ఓపెన్ చేసి రిపేర్ చేసిన సీన్ అయితే లేదు. ఇంజిన్ అయితే మొత్తం సీల్డ్ ఇంజిన్. అలాగే ఆమ్రామ్ బ్యాటరీ ఉంది. ఇది ఫ్రంట్ బోనెట్ ఇన్నర్ ప్లేస్, అది మొత్తం అంతా బాగానే ఉంది. వెహికల్ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్ ఇది. అండ్ కస్టమర్ చెప్పడం అయితే ఫైనల్ 2,95,000 చెప్తున్నారు, 2,95,000. మీరు వచ్చి వెహికల్ చూసుకోండి. వన్స్ మీకు వెహికల్ ఓకే అయితే కనుక ఎంతో కొంచెం మళ్ళీ ఫైనల్గా ఇంకొంచెం బార్గెన్ చేసి మీకు మంచి ప్రైస్ క్లోజ్ చేయగలను. బట్ నా మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫోన్ చేసి కాల్లోనే మీరు బార్గెనింగ్ అయితే చేయొద్దు. వచ్చి బండి చెక్ చేసుకోండి. మీకు బండి ఓకే అయితే మన కస్టమర్తో మాట్లాడి డెఫినెట్గా ఇంకొంచెం ప్రైస్ రెడ్యూస్ చేయించి క్లోజ్ చేద్దాం. అలాగే సెంటర్ లాక్ 2 keys అవైలబుల్.